మీడియాపై తాను చేసిన దాడి గురించి నటుడు మోహన్ బాబు ఒక వివరణ ఇస్తూ ఆడియో రిలీజ్ చేశారు. దానిలో తాను చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం కూడా చేశారు. ఆయన అబద్ధాల కవరింగ్ తో తన నటనా చాతుర్యపు కలరింగ్ తో వాస్తవాల్ని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు మోహన్ బాబు. ఆయన చెప్పిందేంటి, అసలు అక్కడ జరిగిందేంటి? మోహన్ బాబు అల్లవోకగా చెప్పిన అబద్ధాలు, అక్కడ యథార్థంగా జరిగింది ఏంటో చూద్దాం. మోహన్ బాబు గారు చెప్పండి. హైదరాబాద్ శివారులోని జల్పల్ వేదికగా నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో కొద్ది రోజులుగా రచ్చ జరుగుతోంది. మోహన్ బాబు, ఆయన పెద్ద కొడుకు విష్ణు ఓవైపు, చిన్న కుమారుడు మంచు మనోజ్ మరోవైపు మోహరించి గొడవలకు దిగారు. వాళ్లలో వాళ్లు కొట్టుకున్నారు. పబ్లిక్ గా నానా న్యూసెన్స్ చేశారు. ఇరు వర్గాలు బౌన్సర్లు, రౌడీలను రంగంలో దింపి యుద్ధానికి దిగాయి. అది కాస్త లా అండ్ ఆర్డర్ ఇష్యూగా మారిపోయింది. మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకుంటున్నారా? కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా? ఏం కంగారు పడకండి, ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దీంతో పోలీసులు ఎంటర్ అయ్యారు. పోలీసులు వెనక ప్రెస్ వెళ్లింది. అంతేకాని మోహన్ బాబు చెప్పినట్లు ఆయన ఇంటి గేట్లు బద్దలు కొట్టుకుని మీడియా వెళ్లలేదు. మీడియా వెళ్లేసరికే అక్కడ పోలీసులు మోహరించున్నారు. ఈ నేపథ్యంలో తన డ్యూటీలో భాగంగా సంఘటనను కవర్ చేస్తోన్న టీవీ9 ప్రతినిధి రంజిత్ పై ఉద్దేశపూర్వకంగా మోహన్ బాబు దాడి చేశారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా మోహన్ బాబుకు వ్యతిరేకంగా మీడియా, ప్రజా సంఘాలు, మేధావులు, కళాకారులు, నేతలు గొంతు విప్పుతోన్న సందర్భంలో ఆయన ఓ ఆడియో విడుదల చేశారు. రాత్రిపూట మీడియా తన ఇంటి గేట్లు బద్దలు కొట్టుకుని లోపలికొచ్చిందని ఆ ఆడియోలో ఆరోపించారు మోహన్ బాబు. రాత్రుల్లో గేటు తోసుకుని గేటు పగలగొట్టి పర్మిషన్ లేకుండా ఎవరైనా రావచ్చా? మీరే చెప్పండి. వచ్చిన వాళ్ళు అందరూ మీడియా సోదరులా, లేకపోతే ఇంకెవరైనా నా మీద పగ రాగద్వేషాలతో ఏదో ఒక ఛానల్ చేతులు పెట్టుకుని అలా వచ్చి ఉంటారేమో సందేహం. అబద్ధం ఒకటి. ఇది మోహన్ బాబు చెప్పిన అబద్ధం ఒకటి. గేట్లు పగలగొట్టి లోపలికి వెళ్లింది మీడియా కాదు, మోహన్ బాబు పుత్రరత్నం మంచు మనోజ్ కుమార్. ఆయన తన మనుషులతో కలిసి జై శ్రీరామ్ అంటూ మోహన్ బాబు ఇంటి గేట్లను బద్దలు కొట్టుకుని లోపలకు దూసుకువెళ్లారు. మీడియా వాళ్లను కొట్టాలని, తిట్టాలని తాను దైవ సాక్షిగా అనుకోలేదంటూ ఆ ఆడియోలో చెప్పారు మోహన్ బాబు. వాళ్లను కొట్టాలని, తిట్టాలని మనసా వాచా దైవ సాక్షిగా నేను అలా ఆలోచించేవాడిని కాదు. అబద్ధం 2. ఇది మోహన్ బాబు చెప్పిన రెండో అబద్ధం. గుడ్లోరుముతూ మీడియా అని తెలిసే టీవీ9 రిపోర్టర్ రంజిత్ పై మోహన్ బాబు ఎలా దాడి చేశారో చూడండి. మోహన్ బాబు గారు చెప్పండి. మీడియా మైకు వల్ల కొద్దిలో ఉంటే తన కన్ను పోయేదని, తనకు దెబ్బ తగిలిందని మరో అబద్ధపు ఆరోపణ అలవోకగా గుప్పించారు మోహన్ బాబు. మైక్ తీసుకెళ్లి నోట్లో పెట్టాము, నా కన్ను పోవలసింది. కన్ను పోయి ఉంటే అప్పుడు నేను కేసులు పెట్టాలి. అది నా కన్ను పోలేదు, కొంచెం తగిలింది కంటి కింద, నేనే ఎస్కేప్ అయ్యాను. అబద్ధం 3. ఇది మోహన్ బాబు చెప్పిన మూడో అబద్ధం. మైక్ ఎక్కడుంది, మోహన్ బాబు కన్నెక్కడుందో మీరే చూడండి. మైక్ వల్ల ఆయన కంటికి దెబ్బ తగిలిందని, కొద్దిలో ఎస్కేప్ అయ్యానని అబద్ధం చెప్తున్నారు. అక్కడ ఏమైందో చూడండి. అక్కడ ఘర్షణ జరగడం వల్లే తాను దాడి చేయాల్సి వచ్చిందన్నారు మోహన్ బాబు. అతనికి తలగాదు చెంప మీద తగిలిందన్నారు. ఓకే, ఆ చీకట్లో ఎలా జరిగిందన్నది వాస్తవమే. మైకు లాక్కోవడం, వాడు నన్ను కేకలేయడం, ఆ దీనిలో ఘర్షణ జరిగింది. నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలిండొచ్చు. అబద్ధం 4. టీవీ9 రిపోర్టర్ రంజిత్ కి మోహన్ బాబుకు మధ్య ఘర్షణ జరగలేదు. ఆయనకు, ఆయన చిన్న కొడుక్కి మధ్య ఘర్షణ జరిగింది. వాళ్లు కొట్టుకున్నారు. న్యూసెన్స్ జరిగింది. శాంతి భద్రతలు అదుపు తప్పడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అప్పుడే మిగతా మీడియాతో కలిసి టీవీ9 ప్రతినిధి వెళ్లారు. అయితే పోలీసుల సమక్షంలో టీవీ9 జర్నలిస్ట్ పై మోహన్ బాబు ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారు. ఇది ఆయన చెప్పిన 4వ అబద్ధం. అక్కడేం జరిగిందో చూడండి.
తన ఏకాగ్రతను మీడియా భగ్నం చేసిందని ఆ ఆడియోలో ఆరోపించారు మోహన్ బాబు. ఎందుకు కొట్టాలి? గేటు బయటుండి నేనేమైనా అసభ్యకరంగా వాళ్ళని కొట్టుంటే డెఫినెట్గా నా మీద 50 కేసులు కాదు 100 కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయొచ్చు. లేకపోతే నేనే పోలీస్ స్టేషన్ పోయి అయ్యా ఆవేశంలో నా ఇంటి బయట ఉన్న వాళ్ళను కొట్టాను, నాది తప్పే అని పోలీస్ స్టేషన్కి ధైర్యంగా పెడతాను. కానీ ఇంటి లోపలికి వచ్చి నా ఏకాగ్రతను, నా మనశ్శాంతిని భగ్నం చేశాడు. అబద్ధం 5. ఇది మోహన్ బాబు చెప్పిన 5వ అబద్ధం. మోహన్ బాబు ఏకాగ్రతను మీడియా భగ్నం చేసిందట. మనోజ్ బాధని రిపోర్ట్ చేస్తున్న సందర్భంలో మోహన్ బాబు ఎదురుగా రావడంతో ఆయన అభిప్రాయం తెలుసుకోవడానికి మాత్రమే ఆయన ముందు మైక్ పెట్టి మీ కొడుకు ఇలా ఆరోపణలు చేస్తున్నారు, మీరేమంటారు అని మాత్రమే మా రిపోర్టర్ రంజిత్ అడిగారు. అక్కడ జరిగింది ఇది. పోలీసులు నా కూతురు దగ్గర వెళ్లకుండా కొట్టిస్తున్నారు. చెప్పండి. మోహన్ బాబు గారు సార్ చెప్పండి. తాను కొట్టడం తప్పేనంటూ మీడియా తన ఇంట్లో దూరినందుకే కొట్టాల్సి వచ్చిందన్నట్లు మాట్లాడారు మోహన్ బాబు. నేను చేసినది తప్పు, కొట్టినది తప్పు. ఏ సందర్భంలో కొట్టాల్సి వచ్చింది? మీ ఇంటికి దూరితే ఒప్పుకుంటారా? మీ ఏకాగ్రతను భగ్నం చేస్తే ఒప్పుకుంటారా? అబద్ధం 6. ఇది మోహన్ బాబు చెప్పిన 6వ అబద్ధం. ఆయన ఇంట్లో దూరినందుకు మీడియాపై దాడి చేశారట. మంచు మనోజ్ వచ్చి మీడియా ప్రతినిధులను తీసుకుని వెళ్తేనే మిగతా మీడియా ప్రతినిధులతో కలిసి టీవీ9 కూడా వెళ్ళింది. మోహన్ బాబు ఇంట్లోకి వ్యక్తిగత జీవితంలోకి దూరే ఉద్దేశం టీవీ9కి లేదు. ఆయన ఇంటి గేట్లు బద్దలు కొట్టి లోపలకు వెళ్ళింది మనోజ్. అది కూడా మనం ఈ విజువల్స్ లో చూడొచ్చు. దాడి చేసింది మీడియా పైనని తనకు తెలియదని ఆడియోలో చెప్పుకొచ్చారు మోహన్ బాబు. తాను దాడి చేసింది జర్నలిస్ట్ పైనని, అతడు టీవీ9 రిపోర్టర్ అని తనకు తెలియదంటూ జంకు గొంకు లేకుండా బొంకేశారు మోహన్ బాబు. మళ్ళీ చెప్తున్నా, అసలు అతను నిజంగా జర్నలిస్టా కాదా అని ఆ చీకట్లో నాకు ఎలా తెలుస్తుంది? టీవీ9 అని నాకు ఎలా తెలుస్తుంది? అబద్ధం 7. చింతిస్తున్నా అని చెప్తూనే అలవోకగా 7వ అబద్ధం చెప్పేశారు మోహన్ బాబు. అక్కడున్నది మీడియా అని ఆయనకు తెలియదట. అసలు టీవీ9 అని నాకెలా తెలుస్తుంది అని ఆయన ప్రశ్నించారు. అయితే మీడియా పేరు చెప్తూనే మోహన్ బాబు ఎలా దాడి చేశారో మనం చూడొచ్చు. బూతు పదం ఉపయోగిస్తూ తర్వాత జర్నలిజం అన్నారు. ఇది కూడా మనం స్పష్టంగా వినొచ్చు. అంటే జర్నలిస్ట్, టీవీ9 రిపోర్టర్ అని తెలిసే మోహన్ బాబు దాడి చేశారు అనేది స్పష్టంగా తెలుస్తోంది. మీడియా పైన భౌతిక దాడులు చేసిన మోహన్ బాబు ఇప్పుడు పోలీసులపై కూడా విమర్శలు గుప్పించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. కానీ ఇక్కడ మాత్రం ఏకపక్ష నిర్ణయం ఏమి చేస్తున్నారో మీరీ ప్రజలారా చూడండి, ఆలోచించండి. నేను న్యాయమా అన్యాయమా? నేను చేసింది న్యాయమా అన్యాయమా? మీరే ఆలోచించండి. అబద్ధం 8. పోలీసులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారట. ఆయన మీద కేసులు పెడుతున్నారట. తన ఇంట్లోకి గేట్లు బద్దలు కొట్టుకుని వచ్చారంటూ అదే అబద్ధాన్ని పదే వల్లెవేస్తున్నారు మోహన్ బాబు. నా ఇంట్లోకి గేట్లు బద్దలు కొట్టుకుని రావడం న్యాయమా చెప్పండి అంటూ ముమ్మారు వల్లించి సినిమాటిక్ డైలాగులు చెప్పారు మోహన్ బాబు. ఆయన ఇంట్లోకి గేట్లు పగలగొట్టుకుని వెళ్ళింది మీడియానా, ఆయన పుత్రరత్నం మంచు మనోజ్ కుమారా? ఆయన చెప్పిందేంటి, అక్కడ జరిగిందేంటి? పోలీసులు నా కూతురు దగ్గర వెళ్లకుండా కొట్టిస్తున్నారు. పోలీసులు నా కూతురు దగ్గర వెళ్లకుండా కొట్టిస్తున్నారు. అబద్ధాల కవరింగ్ తో వాస్తవాలకు మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు మోహన్ బాబు. దాడి చేసి జర్నలిస్టులను తీవ్రంగా గాయపరచడమే కాకుండా అది తప్పే కాదన్నట్లు తనను తాను సమర్థించుకోవడం, జంకు గొంకు లేకుండా అలవోకగా అబద్ధాలు చెప్పేసి మరోసారి బొక్కబోర్లా పడ్డారు మోహన్ బాబు. మోహన్ బాబు గారు సార్ చెప్పండి.